హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌమ్య సంథింగ్ స్పెషల్. ఇదిగోండి ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమోస్ చూద్దామని ఓపెన్ చేస్తున్నా యూట్యూబ్. కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ సో వరీ అవసరం లేదు, మనకి స్పీకర్స్ లేకపోయినా కూడా మంచిగా సౌండ్ వినిపిస్తుంది. ఈరోజు లక్కీగా అందరూ వాష్రూమ్లో ఉన్నారు కాబట్టి తను వాడేది ఫేస్ వాష్ అని చెప్పారు. ఒకవేళ లేకపోయింటే బిగ్ బాస్ అయ్యే వరకు ఫేస్ వాష్తోనే బ్రష్ చేసేస్తున్నట్టారేమో పృథ్వీరాజ్. ఈ బ్రెయిన్తో బిగ్ బాస్లో ఉండొచ్చానంటే ఐ థింక్ మనం కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్యూచర్ బిగ్ బాస్లో చూద్దాం. మ్యూజిక్ మాత్రం చాలా బాగా బిగ్ బాస్లో 3 టీమ్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. ఈరోజు మనకి టాస్క్ కూడా పెట్టారు. అండ్ కామన్ డైలాగ్ ఇంకోటి ఏంటంటే ఐ కెనాట్ చేంజ్ మై సెల్ఫ్, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై సెల్ఫ్. అండ్ నేను ఇక్కడ ప్లే చేయడానికి వచ్చాను, నేను ప్లేనే చేస్తాను. సో ఇట్స్ గర్ల్స్ థింగ్. అఫ్ కోర్స్ కిరాక్ సీత కొంచెం జెలస్ ఫీల్ అయింది, కంటెస్టెంట్ ఏడుస్తున్నారు. మన 2 ప్రోమోస్ చూసేసాం కాబట్టి ఇక్కడ బాగా హైలైట్ అయిన పాయింట్స్, ఓన్లీ ప్రోమోస్లో హైలైట్ అయిన పాయింట్స్ ఏందో డిస్కస్ చేద్దాం. సో మనం ప్రోమో ఓపెన్ చేయగానే వినో ఒక ఫన్నీ ఎలిమెంట్ విచ్ ఈజ్ పృథ్వీరాజ్. ఇప్పటి వరకు ఈవెన్ ప్రోమోలో తనను చూసిన తర్వాత అండ్ ఇప్పటి వరకు తన గేమ్ని చూసిన తర్వాత తనంటూ ఒక ఎస్టిమేషన్ వస్తుంది కదా. నాకున్న పాయింట్స్ చెప్తాను. హీఈస్ ఇన్నోసెంట్, యా, బికాస్ టూత్పేస్ట్ అండ్ ఫేస్ వాష్కే డిఫరెన్స్ తెలియలేదు, ఈవెన్ చూడలేదు, అలానే యూస్ చేస్తున్నారు అని అంటే సమ్వేర్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ఇతని ఇన్నోసెన్స్తో వచ్చే కొంచెం ఫన్నీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ తెలుగు అయితే రాదు, అండ్ తనకి దగ్గర నిజంగానే ఏ గేమ్ ప్లాన్ లేదు, అండ్ తనకి అంటూ ఏ టార్గెట్స్ లేవు గేమ్ పరంగా. అండ్ ఎవరినన్నా టార్గెట్ చేయాలి ఇంత కూడా తను థింక్ చేయట్లేదు. అండ్ కొంచెం చిల్ పర్సనాలిటీ, కాఫీ బాయ్, బికాస్ కాఫీ అంటే బాగా ఇష్టం కదా. అండ్ ఫ్రీక్వెంట్గా కాఫీ తాగుతూ అండ్ కాఫీ గురించి గొడవ కూడా అయింది కాబట్టి నామినేషన్స్లో ఆ డిస్కషన్స్ త్రూ అర్థమైంది. సో గోయింగ్ ఫార్వర్డ్ గేమ్ పరంగా అయితే పృథ్వీరాజ్ గురించి ఎక్కువ టాపిక్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత సీరియస్ గేమ్ ప్లాన్స్తో వచ్చినట్లు పృథ్వీరాజ్ లేరు. అండ్ కాంపిటీషన్ కూడా చాలామంది కంటెస్టెంట్స్కి ఈజ్ నాట్ ఏ కాంపిటీషన్. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇప్పటి వరకు తన గేమ్ అండ్ తను చూసి ఈవెన్ ప్రోమోస్లో చూసిన తర్వాత ఫుల్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత కూడా క్లారిటీ వచ్చిన విషయం అయితే పృథ్వీరాజ్ గురించి ఇదే. సో లెట్స్ సీ, మైట్ బీ నా రివ్యూ కూడా తన గురించి చేంజ్ అవ్వచ్చేమో తన గేమ్ మార్చిన తర్వాత, బట్ ఇప్పటికైతే దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ హిమ్. అండ్ సెకండ్ హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే వాష్రూమ్ డిస్కషన్. దీని గురించి మనం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్, ఐ మీన్ ఫస్ట్ 3 వీక్స్ ఆఫ్ ఎపిసోడ్స్లో కామన్గా జరిగే డిస్కషన్స్ ఒకటి కిచెన్ దగ్గరన్నా గొడవలు జరగాలి, లేదా వాష్రూమ్ దగ్గరన్నా గొడవలు జరగాలి. వై ఈ 2 పాయింట్స్ దగ్గర అంటే ఇంట్లో ఇంకే వర్క్ దగ్గర ఎక్కువ డిస్కషన్స్ రావు, బట్ ఈ 2 పాయింట్స్లో వస్తాయి. ఎందుకంటే అక్కడంతా చాలా హెవీ టాస్క్స్ ఉంటాయి అండ్ పీపుల్కి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. అక్కడ నిజంగా హెల్ప్ చేయకపోతే ఈవెన్ ఇంట్లో 2-3 ఉన్న టైంలోనే ఆ 2 పాయింట్స్లో ఏదైనా వర్క్ సరిగ్గా జరగకపోయినా పట్టించుకోకపోయినా డిస్కషన్స్ అవుతాయి. కాబట్టి అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్లో డిస్కషన్స్ అవ్వడం అనేది కామన్. సో అక్కడ ఎవరెవరు వాళ్ళ పర్సనల్గా ఇంకా యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిందే తప్ప ఈ పాయింట్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బిగ్ బాస్ కావాల్సిన ఒక డిస్కషన్ అయితే నచ్చింది కాబట్టి తను దాన్ని వాళ్ళ కంటెంట్ లాగా యూస్ చేసేసుకున్నారు. అండ్ థర్డ్ హైలైట్ అయిన పాయింట్ టాస్క్. మన ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఐ మీన్ మన బిగ్ బాస్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి దిస్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. అండ్ కొంచెం సింపుల్ టాస్క్ లాగానే ఉంది, కాకపోతే ఎవరు గోల్ అయితే వేసేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే మనకు ప్రోమోలో చూస్తే బోర్డు పైన చాలామందికి జీరోసే వచ్చాయి కాబట్టి ఫ్యూ పీపుల్ విచ్ ఆర్ 2 or 3 పీపుల్ గోల్ వేసి ఉండొచ్చు. అండ్ ఈ టాస్క్ దగ్గర ఆదిత్య ఓం ఒక పాయింట్ చెప్పారు, నైనిక బాగా ఆడింది ఈ పాయింట్. సో ఇక్కడ ఓం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ గర్ల్స్ థింగ్. ఒక అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయిని పొగడకూడదు. సో ఆటోమేటిక్గా డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కిరాక్ సీత ఆల్రెడీ ఆ పాయింట్ ఎత్తేసింది, కాకపోతే కిరాక్ సీత తను ఓపెన్ అప్ అయ్యి అదేం పెద్ద గ్రేట్ థింగ్ కాదు అది ఇది అని చెప్పి తను సాటిస్ఫై చేసుకునింది. అండ్ ఈవెన్ ఇది కొంచెం ఓం ఈసారి రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఓం, ఎవరైనా అమ్మాయి ముందర అమ్మాయిని పోడకూడదు. సో నోట్ ఇట్. నెక్స్ట్ హైలైట్ అయిన పాయింట్ ప్రోమోలో గ్రూప్స్ డివైడ్ అవ్వడం. అఫ్ కోర్స్ 3 చీఫ్స్ ఉన్నారు, 3 చీఫ్స్కి ఇంటి కంటెస్టెంట్స్ అంతా గ్రూప్స్ లాగా డివైడ్ చేసుకోవడం. ఏ డిస్కషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉన్న పాయింట్ ఇక్కడ ప్రోమోలో
నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, నా పేరు ఎందుకు చెప్పలేదు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ కెపాసిటీ మీకు కనిపించింది, నా కెపాసిటీ కనిపించలేదా, ఇలాంటి వాటికన్నిటికీ డిస్కషన్స్కి దారి తీసే ఒక ఇంపార్టెంట్ కంటెంట్ బిగ్ బాస్కి కాబట్టి, అండ్ బిగ్ బాస్కి అదే కావాలి కాబట్టి ఆ గ్రూప్స్ డివైడ్ అనే పార్ట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ ఆల్రెడీ విష్ణుప్రియ డిస్కషన్ స్టార్ట్ అయింది, నిఖిల్ ఏడవడం అయ్యింది. సో యాజ్ పర్ ప్లాన్ బిగ్ బాస్ అనుకున్న కంటెంట్ అయితే ఆ టాస్క్ ద్వారా వచ్చింది. తను పెట్టిన మెయిన్ టాస్క్ కన్నా ఈ గ్రూప్స్ డివైడ్ దగ్గర బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ స్టార్ట్ అయిపోయింది. మరి బిగ్ బాస్ పెట్టిందే అందుకు కదా. ఇది ప్రోమిస్ యొక్క రివ్యూ. ఇంకా మనం ఫుల్ ఎపిసోడ్ అయితే వాచ్ చేయాలి. అండ్ ఫుల్ ఎపిసోడ్ వాచ్ చేసిన తర్వాత ఈ రోజు కంటెంట్ ప్రకారం ఏ కంటెస్టెంట్స్ యొక్క గ్రాఫ్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, వీటన్నిటిని కూడా చూసేద్దాం. కాకపోతే ఇక్కడ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మీరైతే ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ సోనియా అండ్ మణికంఠలో కాంపిటీషన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా ఒపీనియన్ ఎలిమినేషన్ ఎవరు అన్నది మారితే మళ్ళీ వీ విల్ డిస్కస్. బట్ అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సౌమ్య సంథింగ్ స్పెషల్ అలానే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.